డైరెక్ట్ వచ్చిందని కోపమా నీకు? కమాండ్ ఏం చేయలేదు నన్ను. అరే ఎవరు చేస్తారు? కమాండింగ్ చేస్తారు. మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మీ దగ్గరికి. కంప్లైంట్ ఇచ్చారు. నువ్వేమో ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? అరే దాదాగిరి చేస్తున్నావు. నేనేమన్నా నువ్వు ఎక్కువ మాట్లాడు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. కమాండింగ్ నువ్వు వాళ్ళు లోపలికి వస్తారని బెదిరిస్తున్నావు. బెదిరిస్తావా? మీడియాను బెదిరిస్తావా? చెప్పు. నువ్వు చెప్తే మేము వెళ్ళిపోతాం. కంప్లైంట్ ఇవ్వకు. తీసుకోవా? కంప్లైంట్ చేస్తే పట్టుకున్నా తీసుకోంటున్నా. అక్కడ చూడు. అక్కడ చూడే కంప్లైంట్ ఇస్తే నువ్వు ఇక్కడ నాది కుదుస్తుంది. కంప్లైంట్ తీసుకుంటున్నా. రెడ్డి గారు ఏం పేరు? నువ్వు కమాండ్ కాదు. నేను ఫోటో తీస్తున్నా. నాది కుదుస్తుంది. What is my complaint, sir? మేము కూడా 2 సార్లు మంత్రి చేసినాం. యూత్ కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని తెలుసు. నేను ఎప్పుడు మా నాయన కూడా పోలీసే. మీకు అదే రోజు కానిస్టేబుల్ దాకా సిఐ దాకా అయ్యింది. నేను నాకు కల్చర్ తెలుసు. నేను ఎప్పుడు కూడా తప్పు చేయాలి. కంప్లైంట్ చేయడానికి వచ్చారా? నాతో కొట్లాడడానికి వచ్చారు. నువ్వు తెలిసిన ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర షో చేస్తున్నాడు. చేసుకొని మన పని కావాలంటే ఆ ఫోటో చూపించిన మీకు ఫోటో ఇస్తాను. ఆయన కూడా ఆయన తెలవాలి కదా. ఇక్కడ నేనేనా కాంగ్రెస్ కి వెళ్ళి జగ్గారెడ్డి ఏదో ఆయన ఇక ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని చెప్పిండు ఆయన. మాట వరుసకు చెప్పు నువ్వు. ఫ్యూచర్ లో ఏమవుతుందని ఎనీబడి కెన్ రైట్. బట్ హౌ దే కెన్ పుట్ మై ఫోటోగ్రాఫ్ కండువా వేసుకొని నడిమిట్ల కేసీఆర్ అటుపక్క జగ్గారెడ్డి. దట్ ఈస్ ది పాయింట్. ఫోటోగ్రాఫ్ ఎంత ఉంది? ఏది లేదు. ఏంటంటే మీడియా కానీ ఫ్యూచర్లో ఏమవుతుంది, నరేంద్ర మోడీ ఉంటాడా పోతాడా, ఇవన్నీ వాళ్ళకి రాసే అధికారం ఉంది. కేసీఆర్ ఉంటాడా పోతాడా కానీ బాధాప్తా నా వేషం మార్చిండ్రు, నా కండువా వేసిండ్రు. నా పక్కకు కేసీఆర్ ఉంటాడు, అక్కడ పక్క జగ్గారెడ్డి ఉంటాడు. అంటే ఇది కాన్స్పిరసీయా కదా? ఒకరి ఇమేజ్ని చెడగొట్టడమా కదా? నా లైఫ్లో నేను చెప్పా, కాంగ్రెస్లో ఉంటా, కాంగ్రెస్లో కార్యకర్తలకు న్యాయం చేస్తా. ఎవడైతే ఒరిజినల్ కాంగ్రెస్ గతంలో జెండాలు మోసిన వాళ్ళకే టికెట్లు కావాలని ఫైట్ చేస్తా. కొత్తగా వచ్చి మాదే అధికారం అంటే అది నడవదు. దాని గురించి ఇవి ఎవరు చేసిండ్రు, ఇది ఎవరు చేసిండ్రు అనేది మాకు అనుమానం ఉన్నది. నా ఇమేజ్ చెడగొట్టారు. గతంలో ఫోన్లలో తిట్టారు, ఊరుకున్నా. గతంలో నా మీద కేసులు పెట్టారు SC/ST, అప్పుడు కూడా నేను మాఫ్ చేసిన. ఇక ఇవన్నీ జరుగుతుంటే మరి కంప్లైంట్ చేయాలి కదా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరి ఇమేజ్ అన్నది ఇవ్వచ్చా? ఫలాని చెల్లెలతోటి హనుమంతరావు అలవాటు ఉన్నాడంటే నా ఇమేజ్ పోదు. ఇవన్నీ తప్పు. ఇది తప్పు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా కొంత నియమ నిబంధనలు రావాలి. నేను తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ అడుగుతా. ఎవరిది వాళ్ళే. ఎవడో సేన అంటాడు, వాడి మీద ఇంకోటి ఏం రా రేవంత్ రెడ్డి వస్తే నీకేమైందిరా. ఇవి ఇదేం లాంగ్వేజ్ అండి, బూత్ మాటలు. ఇది కాంగ్రెస్ కల్చర్ అయితే కాదండి. మా కాంగ్రెస్లో నేషనల్ పార్టీ, మా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ తనను తిట్టిన వాళ్ళని కూడా దగ్గరికి ఇచ్చింది. ఈడ మనం పార్టీలో ఐకమత్యంగా ఉంటేనే కేసీఆర్తో ఫైట్ చేయొచ్చు, బీజేపీతో ఫైట్ చేయొచ్చు. అందుగురించే పోలీస్ స్టేషన్ ఇచ్చా. తొందరగా ఎవరున్నారో ఎందుకు వేసిండ్రో వాళ్ళని తీసుకొచ్చేదానిక నేను చూస్తా. ఒక వారం రోజులు టైం ఇస్తా. వారం రోజుల్లో మనం తేలకపోతే ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.